ఆరోగ్యాన్ని మించిన సంపద ఈ సృష్టిలో మరొకటి లేదని, అటువంటి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా ద్వారా పొందవచ్చు అని ప్రముఖ యోగా గురువు రామకృష్ణ తెలిపారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో గురువారం సాయంత్రం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా విశిష్టతను, యోగాసనములు, ప్రాణాయామం తదితర యోగ రహస్యాలను రామకృష్ణ తెలిపారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆదిశా స్వామి వారు అంతర్జాలం ద్వారా మాట్లాడుతూ, మనస్సుకు మనశ్శాంతి లభించాలి అంటే యోగా ద్వారా తాత్విక జ్ఞాన సంస్కృతిని అలవర్చుకోవాలని యోగా సాధకులకు వారి అమృత వాక్కుల ద్వారా వివరించారు. తద్వారా సమస్యలు, కష్టాలు, అనారోగ్యాలు సూక్ష్మంగా పరిష్కరించబడతాయని వారు తెలిపారు. విశ్వ ప్రార్థనతో సభ ప్రారంభం కాగా హారతితో సభ ముగిసింది. సెంట్రల్ కమిటీ ఏవీవి సత్యనారాయణ యోగా గురువు రామకృష్ణని సాల్వ కప్పి ఘనంగా సత్కరించి మెమోంటిని బహుకరించారు. తలపైకి తిప్పి కుడి చేతులు చూస్తుండండి. శ్వాస తీసుకుంటూ ఒక 5 రౌండ్లు ఉండండి. 1 2 3 4. కుడి పాదాన్ని అడ్డంగా తిప్పండి. 2 చేతులు సమాంతరంగా తీసుకురండి. మోకాళ్ళు వంచకుండా దేహాన్ని ఉంచుతూ కుడి పాదం దగ్గర కుడి చేతులు పెట్టాలి. ఎడమ చేతి పైకి వచ్చేస్తుంది. అలా తలకి ఎడమ చేతులు చూడాలి. కింద చేతితో కుడి పాదం చేతి లేదా ధ్యానం లాన్ చేయండి. మోకాళ్ళు వంచకుండా పైకి వచ్చి ఇలా తీసుకుని 1 2 కుడి మధ్యలో ధ్యాస పెట్టండి. 3 4 5 నెమ్మదిగా పైకి రాండి. బీపీ కంట్రోల్ అవుతాయి. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. సంగచత్వం సంవదత్వం సంగచత్వం సంవదత్వం సంయో మనాంసి జానతా సంయో మనాంసి జానతా దేవాభాగం యథా పూర్వే దేవాభాగం యథా. మనసు తేలికైంది. ఇప్పుడు మెదడు